హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐఏఎస్ ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ లెక్చర్స్. ఈ రోజుకి మన ఛానల్ 1 ఇయర్ కంప్లీట్ అయింది. సో ఇదంతా మీ సపోర్ట్ వల్లే ఇంతవరకు ఈ జర్నీ అనేది రావడం జరిగింది. సో ఫ్యూచర్లో కూడా నేను ఇంతకన్నా బెటర్ క్వాలిటీ వీడియోస్ అలాగే హై క్వాలిటీ వీడియోస్ మీకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే కాన్సెప్ట్స్ కూడా చాలా ఇన్నోవేటివ్గా ట్రై చేస్తున్నాను. అది కొంతమంది నచ్చుతుంది, కొంతమంది నచ్చట్లేదు. అయితే 100% నేను ఎవరిని సాటిస్ఫై చేయలేను కాబట్టి అది కొంతమంది వరకు మాత్రమే ఈ స్ట్రాటజీస్ అనేది లిమిట్ అయ్యాయి. కానీ డెఫినెట్గా ఎవరైతే అప్లై చేస్తున్నారో అందరికీ థింగ్స్ అనేవి వర్కౌట్ అవుతున్నాయి. సో డెఫినెట్గా మీకు కూడా వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నాను. అయితే ఒకటి నేను గమనించింది ఏంటంటే టెస్ట్ సిరీస్లోకి వచ్చేసరికి రెస్పాన్స్ చాలా తక్కువ ఉంది. ఎందుకంటే కొంతమంది మాత్రమే డాక్యుమెంట్స్ పంపిస్తున్నారు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇన్స్ట్రక్షన్స్కి వచ్చేసరికి చాలా తక్కువ మంది ఫాలో అవుతున్నారు ఇన్స్ట్రక్షన్స్. అందరూ ఏంటంటే మిగతా వాళ్ళందరూ ఆప్షన్ ఏ ఆన్సర్, ఆప్షన్ సి, లేకపోతే కొంతమంది టిక్ చేసి పంపిస్తున్నారు. అది రైట్ మెథడ్ కాదు. టెస్ట్ సిరీస్ తరక రైట్ మెథడ్ అప్రోచ్ అది కూడా కాదు. నేను మీకు ఏంటి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను. సో ఇన్స్ట్రక్షన్స్ కనుక మీరు ఫాలో అయితే డెఫినెట్లీ మీకు ఛాన్సెస్ అనేవి మల్టిప్లై అవుతాయి. సో ఇన్ కేస్ మీకు 1% ఛాన్స్ ఉంటే అవి 10 టైమ్స్ మల్టిప్లై అవుతాయి. 10% ఛాన్సెస్ పెరుగుతాయి మీకు. సో డెఫినెట్లీ అది నా పర్సనల్ ప్రామిస్. వన్స్ కనుక మీ ఇన్స్ట్రక్షన్స్ అన్ని అప్లై చేయడం స్టార్ట్ చేస్తే మీకే ఆ మ్యాజిక్ అనేది స్టార్ట్ అవుతుంది. కానీ మొత్తం అందరిలో ఎంతమంది ఉన్నారు కానీ ఓన్లీ ఇద్దరు మాత్రమే పర్ఫెక్ట్గా నాకు కనిపిస్తున్నారు. ఈ ఇద్దరు కూడా డెఫినెట్లీ గ్రూప్ 1 కొట్టే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఒకరు సాయి ప్రతాప్ అండ్ ఇంకొకరు అభిషేక్. సో వీళ్ళిద్దరు నేను పర్సనల్గా అప్రిషియేట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళు ప్రతిదీ కూడా చాలా బై హార్ట్ వీళ్ళు ఫాలో అవుతున్నారు. సో వాళ్ళ స్ట్రాటజీస్ కూడా దీంట్లో కొన్నిసార్లు కలిపి ఆ క్వశ్చన్స్ ఆన్సర్ చేయడం జరిగింది. అంటే వాళ్ళు ఏ టైప్ ఆఫ్ టెంపోతో సాల్వ్ చేస్తున్నారు అనేది నాకు క్లియర్గా నాకు తెలుస్తుంది. ఎందుకంటే డాక్యుమెంట్ అనేది పర్ఫెక్ట్ ఎవిడెన్స్, వాళ్ళ థింకింగ్ ఎలా ఉంది, వాళ్ళ అప్రోచ్ ఎలా ఉంది అనేది. సో డెఫినెట్గా మీరు కూడా ఆ ఇన్స్ట్రక్షన్స్ కానీ ఫాలో అయితే మీకు కూడా మ్యాజిక్ అనేది వర్కౌట్ అవుతుంది. డెఫినెట్గా మీ సెలెక్షన్ ఛాన్సెస్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి. అది నా పర్సనల్ ప్రామిస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టెస్ట్ సిరీస్ వచ్చరికి మీకు నిన్న డాక్యుమెంట్ పంపించడం జరిగింది, కానీ చాలా తక్కువ మంది రెస్పాన్స్ ఇచ్చారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇన్ కేస్ మీకు ఈ వీడియోస్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ షేర్ చేయండి. ఎందుకంటే మీ ప్రతి షేర్ తాలూకా వాల్యూ ఎక్కువ మందికి స్ప్రెడ్ అవుతుంది. అలాగే ఎక్కువ మందికి నాలెడ్జ్ అనేది స్ప్రెడ్ అవుతుంది. అది ఒకటే మనం చేయాల్సింది. అంటే చాలామంది ఏంటంటే హౌస్ వైఫ్స్ కూడా మెసేజ్ చేస్తున్నారు, అలాగే ఎంప్లాయీస్ కూడా మెసేజ్ చేస్తున్నారు. ఎక్కువ మంది కొత్తగా నాకు షాక్ అవుతుంది అంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఎక్కువ మంది ప్రిపేర్ అవుతున్నారు. అది నిజంగా అది మైండ్ బ్లోయింగ్ థింగ్. సాఫ్ట్వేర్ వాళ్ళకి ఏంటి అబ్బా, పబ్లిక్ ఇన్సూరెన్స్తో లేకపోతే గవర్నమెంట్ సర్వీస్తో వాళ్ళకి ఏంటి పని అని నిజంగా ఒక ఐడియా అనేది వచ్చేస్తుంది. కానీ వాళ్ళు కూడా జాబ్ సాటిస్ఫాక్షన్ లేక, ప్రెషర్ తట్టుకోలేక, మేబీ కొంతమంది గవర్నమెంట్ సర్వీస్ ఇంట్రెస్ట్ అయి ఉండి వీటికి ప్రిపేర్ అవ్వడం జరుగుతుంది. అలాగే కొంతమంది టీచర్స్ కూడా ప్రిపేర్ అవుతున్నారు. సో ఇదంతా చూసుకుంటే కాంపిటీషన్ అనేది చాలా పీక్ స్టేజ్లో మనకు కనిపిస్తుంది. ఈవెన్ మీరు చూసుకుంటే టీఎస్పీఎస్సీకి చాలా తక్కువ పోస్టులు ఉన్నాయి కానీ ఎక్కువ మంది అప్లై చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు తెలిసి 450 ఎన్నో వేకెన్సీస్కి 5 lakhs అప్లికేషన్స్ వెళ్ళినట్టు నాకు చిన్న ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో దాని ప్రకారం చూసుకుంటే మీకు కాంపిటీషన్ ఎంత వ్యాస్ట్గా ఉందో మీకు తెలుస్తుంది. సో దీంట్లో ఫైనల్ లిస్ట్లో మనం ఉండాలంటే అందరికన్నా డిఫరెంట్గా మనం చేయాలి. సో అందరికన్నా ఎక్కువ చదవాలి, అందరికన్నా డిఫరెంట్గా మన మెథడ్స్ ఉండాలి, అందరికన్నా డిఫరెంట్గా ఆలోచించాలి. సో ఇవన్నీ ఇన్పుట్స్ అనేవి మీరు తీసుకోవాలి. సో ఇన్పుట్స్ అనేవి మీరు తీసుకుంటే అవుట్పుట్ అనేది కంపల్సరీ మీకు వస్తుంది. సో అలాంటి ఇన్పుట్స్ ఇవ్వడానికి ఈ టెస్ట్ సిరీస్ అనేది మీకు స్టార్ట్ చేయడం జరిగింది. వీడియో లెక్చర్స్ మీకు చెప్తున్నాను. ఆ వీడియో లెక్చర్స్లో కవర్ అవ్వడం మీకు క్వశ్చన్స్ కింద ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. సో దీనివల్ల ఏంటంటే కొంత ఎక్స్ట్రా ఇన్పుట్ మీకు దొరుకుతుంది. అలాగే అలాంటి కొత్త క్వశ్చన్స్ మీకు కనిపించినా సరే ఎలా సాల్వ్ చేయాలనేది ఒక థింకింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో మన బ్రెయిన్ ఏంటంటే ఫ్యాక్చువల్ కాకుండా అనాలిసిస్ బేస్డ్ క్వశ్చన్స్కి మూవ్ అవ్వాలి. సో రీసెంట్గా మన దురదృష్టవశాత్తు మనకి నోటిఫికేషన్స్ ఎక్కడా రాలేదు. మేబీ 2011లో ఎప్పుడో రాసుంటారు. అంటే ఇప్పటికి 5 yearsకి టోటల్ ట్రెండ్ అనేది చేంజ్ అయింది. ఈవెన్ బ్యాంకింగ్ ఎగ్జామ్స్ కానీ లేకపోతే మిగతా ఎగ్జామ్స్ కానీ అది ట్రెండ్ అని చేంజ్ అయ్యాయి. సో కంపల్సరీ మనకి గ్రూప్ 2 తర్వాత గ్రూప్ 1 తర్వాత ట్రెండ్ అనేది చేంజ్ అవుతుంది. ఎక్కువ ఫ్యాక్ట్స్ కన్నా అనాలిసిస్ బేస్డ్ క్వశ్చన్స్ ఇవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి రీసెంట్గా టీఎస్పీసీలో కొన్ని ఎగ్జామ్స్ అయ్యాయి. దాంట్లో కూడా ఇండైరెక్ట్ క్వశ్చన్స్ మనకు కనిపిస్తాయి. ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో డిఎస్సీలో కూడా మన డైరెక్ట్ క్వశ్చన్స్ ఎక్కడా లేవని కొంతమంది చెప్పారు. సో దీని ద్వారా మనకి ఏంటి అనలిటికల్ బేస్డ్ క్వశ్చన్స్ ఎక్కువ అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. దీనికి కూడా చిన్న లాజిక్ ఉంది. సో రేపు మీరు ఒక గ్రూప్ 1 ఆఫీసర్ అవ్వచ్చు, లేకపోతే గ్రూప్ 2 ఆఫీసర్ అవ్వచ్చు. మీకు ఏదైనా టాస్క్ లేకపోతే ఛాలెంజ్ కానీ వచ్చింది అనుకోని సిచ్యువేషన్లో, అప్పుడు మీరు ఎలా ఆలోచిస్తున్నారు అనేది ఇంపార్టెంట్. సో వాళ్ళకి కావాల్సిన ఎవరైతే అన్ని యాంగిల్స్లో ఆలోచిస్తారో, ఒక పర్ఫెక్ట్ సొల్యూషన్ తీసుకొస్తారో వాళ్ళు మాత్రమే గవర్నమెంట్ కూడా కావాలి. సో ఇన్ కేస్ ఏదైనా ఛాలెంజ్ వస్తే దాన్ని మీరు ఎలా సాల్వ్ చేస్తారు అనేది కూడా ఎనాలిసిస్ బేస్డ్ క్వశ్చన్స్లో మనకు తెలుస్తుంది. సో ఫైనల్గా ఇంటర్వ్యూ కూడా అలాగే ఉంటుంది. సో ఇది మెయిన్ స్ట్రాటజీ మనం ఆలోచించాల్సిందే. సో ట్రెండ్ అనేది చేంజ్ అయింది. క్వశ్చన్స్ అడిగే ప్యాటర్న్ కూడా మారింది. ఫ్యాక్చువల్ నుంచి అనాలిసిస్ బేస్డ్ క్వశ్చన్స్కి మూవ్ అవుతున్నారు అందరూ. సో అందుకే ఎక్కువ అనాలిసిస్ మీద మీకు కాన్సన్ట్రేట్ చేయాలని మీకు పదే పదే చెప్తున్నాను. నెక్స్ట్
అసలు ఫస్ట్ క్వెషన్ మనం చూద్దాం టెస్ట్ సిరీస్‌లో. సో, వీడియో ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉండబోతున్నాయని మీకు ఈ వీడియో నుంచి మీకు తెలుస్తుంది. యాక్చువల్లీ ఇదేంటి డిఫికల్టీ లెవెల్ లో ఉన్న క్వెషన్. మీరేంటంటే డైరెక్ట్‌గా పెట్టవచ్చు. కానీ దీని బ్యాక్‌గ్రౌండ్ ఎంతుందో మీకు ఈ వీడియో మొత్తం చూస్తేనే మీకు తెలుస్తుంది. జస్ట్ మీరేంటి వీడియో ఇక్కడ పాజ్ చేయకనే మొత్తం వీడియో చూడండి. మీకు తెలియని పాయింట్స్ మీకు చాలా కనిపిస్తాయి. ప్రతిది కూడా ఒక డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు చెప్పడం జరుగుతుంది ఈ వీడియో ఎక్స్‌ప్లనేషన్స్‌లో. ఏంటంటే ఇప్పుడు చెప్తున్న పాయింట్స్ కూడా మీకు ముందు కొన్ని వీడియోస్ చేసిన దాంట్లో కవర్ చేయనివి మీకు దీంట్లో కవర్ చేస్తున్నాను. సో, అది మనం ఎక్కువ ఐడెంటిఫై చేయాల్సింది. ఔట్ ఆఫ్ ద బాక్స్ ఐడియాస్ అనేది మీకు ఇవ్వబోతున్నాను. అయితే ఇక్కడ చూసుకుంటే మన క్వెషన్ కొన్నిసార్లు మనకి తెలిసిన క్వెషన్ ఈజీగానే ఉందని చెప్పి ఓవర్ లుక్ వెళ్ళిపోతాం. కానీ మనకి ఎప్పుడప్పుడు కీవర్డ్స్ ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ ఏంటి ఈస్టర్న్ మోస్ట్ సైట్ ఇది ఒక కీవర్డ్. దీని మీద ఎక్కువ మనం ఫోకస్ చేయాలి. సో, ఈస్టర్న్ మోస్ట్ సైట్ ఏంటి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది అది ఏ స్టేట్‌లో ఉంది. ఇది మనకి ఈ 2 మన కీవర్డ్స్ మనం ఫోకస్ చేయాల్సింది. సో, ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయంటే హర్యానా, ఉత్తరప్రదేశ్, బీహార్ అండ్ ఈస్టర్న్ మధ్యప్రదేశ్. సో, దీన్ని ఎలా సాల్వ్ చేస్తాం? మీకు తెలుసు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకేంటే ఇమ్మీడియట్‌గా మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ దగ్గర ఈస్టర్న్ మోస్ట్ సైట్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి జియోగ్రఫికల్ బౌండరీస్ అనేవి స్ట్రైక్ అవుతాయి. సో, ఫస్ట్ ఇమ్మీడియట్‌గా స్ట్రైక్ అయ్యే పాయింట్ అంటే ఇది. సో, ఇవి జియోగ్రఫికల్ బౌండరీస్ అని మీకు తెలుస్తాయి. మీకు ఆల్రెడీ ఒక నిమోనిక్ కూడా చెప్పాను మ్యాడ్స్. సో, ఈ వర్డ్ అనేది మనకి డెఫినెట్‌గా స్ట్రైక్ అవుతుంది మ్యాడ్స్ అని. సో, ఇక్కడ మ్యాడ్స్ అంటే ఏంటి? ఎం అంటే మండా, ఏ అంటే అలాంగీర్పూర్, డి అంటే దైమాబాద్, ఎస్ అంటే సుక్తా జండార్. సో, మండా ఏ స్టేట్‌లో ఉంది. ఇది నెక్స్ట్ లింక్ అనమాట. సో, యాక్చువల్‌గా మీకేంటే ఆ స్టేట్ అనేది మీకు చెప్పలేదు వీడియో లెక్చర్‌లో. కానీ మండా అనేది మనకు తెలుసు. సో, మండా ఎక్కడుందనేది ఒక ఇమ్మీడియేట్ లింక్ అనేది మనం ఫార్మ్ చేసుకోవాలి. ఇది ఎక్కడుంది? జమ్మూ అండ్ కాశ్మీర్‌లో ఉంది. అలంగీర్పూర్ ఎక్కడుంది? ఉత్తరప్రదేశ్‌లో ఉంది. దైమాబాద్ ఎక్కడుంది? మహారాష్ట్రలో ఉంది. సుక్తా జందర్ ఎక్కడుంది? బలూచిస్తాన్‌లో ఉంది. సో, ఇది ఇప్పుడేంటే మనకి స్టేట్ అడిగారు కాబట్టి ఇది ఎక్కడుంది? అలంగీర్పూర్ మనకి ఉత్తరప్రదేశ్‌లో ఉంది. సో, ఇది మనకి ఆన్సర్ అవుతుంది ఉత్తరప్రదేశ్. మరి మిగతా ఆప్షన్స్ పరిస్థితి ఏంటి? హర్యానా పరిస్థితి ఏంటి? బీహార్ పరిస్థితి ఏంటి? ఈస్టర్న్ మధ్యప్రదేశ్ పరిస్థితి ఏంటి అని చూద్దాం. ఇక్కడ లో లెవెల్ ఆఫ్ డిఫికల్టీ అయినా సరే హర్యానాకి మీకు ఈ క్వెషన్‌కి ఎలా లింక్ చేస్తానో ఒకసారి మీరు ఈ వీడియో చూడండి. మొత్తం చూడండి. అలాగే ఈ బౌండరీస్‌కి ఎలా లింక్ అవుతుంది కాన్సెప్ట్ అనేది కూడా మీరు ఐడెంటిఫై చేయాల్సిన కొంచెం అవసరం ఉంది. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆప్షన్ ఏ మనకి ఏం ఇచ్చారంటే హర్యానా. సో, హర్యానాలో ఏ సైట్స్ ఉన్నాయి? ఇవి మనం ఎక్కువ ఫోకస్ చేయాల్సింది హర్యానాలో ఏ సైట్స్ ఉన్నాయి? దాని ఇంపార్టెన్స్ ఏంటి? ఇది మనం ఎక్కువ ఫోకస్ చేస్తుంది ఈ వీడియోలో. సో, హర్యానా ఏంటి? మనకు తెలుసు అది కూడా మనకి జియోగ్రఫికల్ బౌండరీస్‌లో మనకి అంటే ఇండస్ వ్యాల్యూషన్ తాలూకా జియోగ్రఫికల్ మ్యాప్‌లో ఇది కూడా ఒక ఇంపార్టెంట్ సైట్స్ ఉన్నాయి ఈ స్టేట్‌లో అని మనకు తెలిసిందే. కానీ దాంట్లో ఉన్న ఇంపార్టెంట్ సైట్స్ ఏంటి? దాంట్లో ఉన్న ఎక్స్‌కవేషన్స్‌లో దొరికిన మనకి పర్ఫెక్ట్ ఎవిడెన్సెస్ ఏంటి? ఇవి తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మనకి బాలు. ఈ సైట్‌లో మనకేంటంటే గార్లిక్ తాలూకా ఎవిడెన్స్ అనేది దొరికింది. సో, బాలు అనే సైట్ దగ్గర మనకి గార్లిక్ అని ఫస్ట్ ఎర్లియస్ట్ ఎవిడెన్స్ ఆఫ్ గార్లిక్ అనేది ఎక్కడొచ్చిందంటే మనకి బాలు అనే ప్లేస్‌లో మనకి దొరకడం జరిగింది. నెక్స్ట్ బన్వాలికి వచ్చేసరికి ఇక్కడ బార్లీ అనమాట. అలాగే టెర్రకోట ఫిగర్ ఆఫ్ ఫ్లవ్. అంటే ఇక్కడ చూసుకుంటే బన్వాలి, బార్లీ. మనకి చూసుకుంటే ఒక నిమోనిక్ ఫామ్‌లో కూడా మనకి పెట్టుకోవచ్చు. బనానా బార్ అని. అంటే ఇక్కడ బనానా నుంచి మనం బన్వాలి తీసాం. అలాగే బార్లీ నుంచి మనం బార్ అనేది తీసాం. సో, ఇలాంటి నిమోనిక్స్ అన్ని కొంచెం స్టూపిడ్‌గా ఉంటాయి. పక్కాగా చెప్పాలంటే. కానీ ఇలాంటివి మనకి లాంగ్ టర్మ్‌లో గుర్తుండడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అందుకే ఇలాంటివన్నీ ఫ్రేమ్ చేసుకోవడం జరుగుతుంది. సో, ఇక్కడ ప్లవ్ అనే టెర్రకోట ఫిగర్ దొరకనుంది. ఇక్కడ కూడా అగ్రికల్చర్ ప్యాటర్న్ అనేది మనకు కనిపిస్తుందని మనకి ఎవిడెన్స్ అనేది ఉంది. నెక్స్ట్ సైట్ చూసుకుంటే బిర్రానా. ఇది మనం ఎక్కువ ఫోకస్ చేయాల్సింది. ఎందుకంటే ఇక్కడ ఒక గ్రాఫిటీ అనమాట. గ్రాఫిటీ అంటే ఇలాంటి ఒక స్కెచెస్ అనమాట. హ్యాండ్ స్కెచెస్. ఒక డాన్సింగ్ గర్ల్ అనేది ఇక్కడ పోట్రీ మీద మనకు కనిపించింది. సో, ఇలాంటి స్కెచ్ ఒకటి పోట్రీ మీద కనిపించింది. సో, ఇది ఒక డిఫరెంట్ స్టైల్ అని మనకు తెలుస్తుంది. అంటే ఇది దేన్ని రిజెంబుల్ చేస్తుందంటే మనకి తెలుసు ఒక డాన్సింగ్ గర్ల్స్ స్టాట్యూ ఉంది మనకి మొహంజదారోలో ఎక్స్‌క్యూట్ అయింది. సో, దీనికి కొంత రిజెంబ్లెన్స్ అనేది మనకు కనిపిస్తుందని ఇక్కడ బిర్రానాలో ఎక్స్‌కవేషన్ వల్ల మనకు తెలిసింది. సో, ఇది మనం ఎక్కువ ఫోకస్ చేయాల్సింది. కొన్నిసార్లు ఫుల్ డిఫికల్ట్‌గా క్వెషన్ ఇవ్వాలంటే ఇలాంటివి ఇవ్వచ్చు. అందుకని చెప్పి కొంచెం ఇలాంటివి కూడా పాయింట్స్ మీకు షేర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ చూసుకుంటే ఫర్మానా. ఫర్మానా ఇక్కడది ఈ సైట్ తాలూకు ఇంపార్టెన్స్ ఏంటంటే ఇది లార్జెస్ట్ బరియల్ సైట్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. సో, ఇది మనం ఎక్కువ ఫోకస్ చేయాల్సింది. ఇక్కడ కంప్లీట్‌గా ఏంటంటే మనకి 65 బరియల్స్ కనిపించాయి. ఇది ఇంపార్టెంట్ కాదు. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఇది లార్జెస్ట్ బరియల్ సైట్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంటే ఫర్మానా. సో, ఫర్మానా ఎలా గుర్తుపెట్టుకోవచ్చు? ఫజానా. మనకి ఒక హీరోయిన్ ఉంది. హీరోయిన్ పేరు ఫజానా ఉంది. నరేష్‌తో కొన్ని సినిమాలు చేయడం జరిగింది. 'సీమ శాస్త్రి' లాంటి సినిమాలు. సో, ఫర్మానా, ఫర్జానా. సో, దీనికి మనం లింక్ చేసుకోవచ్చు. సో, ఫర్జానా చూసుకుంటే మనకి లార్జెస్ట్ బరియల్ సైట్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అని జస్ట్ ఒక లింక్ కింద పెట్టుకోవచ్చు మనం. నెక్స్ట్ కునాల్. కునాల్ దగ్గర ఏంటి ఇది ఒక అర్లియస్ట్ ప్రీ హరప్పన్ సైట్. అలాగే ఇక్కడ చూసుకుంటే మనకి కాపర్ స్మెల్టింగ్ కూడా జరిగింది ఆ రోజుల్లో. సో, ఇది కూనా కాపర్ అని గుర్తుపెట్టుకుంటే మనకి తెలుస్తుంది. ఒక డిఫరెంట్ నిమోనిక్‌లో.
నెక్స్ట్ ఆప్షన్ బి చూసుకుంటే ఉత్తరప్రదేశ్లో మనకి ఏ సైట్స్ ఉన్నాయంటే ఫస్ట్ అలంగీర్పూర్ మీకు తెలుసు. ఇక్కడ ఏంటి మనకి ఒక ఇంప్రెషన్ అనమాట, ఒక క్లాత్ వర్క్ ఇంప్రెషన్ అనేది ఒక ట్రఫ్ మీద ఉందని మనకి ఎక్స్కవేషన్లో తెలిసింది. అలాగే ఇంకో సైట్ ఏంటంటే మనకి సనౌలి ఇది కూడా ఒక బరియల్ సైట్ అనమాట. కానీ అతిపెద్ద బరియల్ సైట్ ఏంటంటే మనకి ఫర్మానా. సో ఇది మెయిన్ డిఫరెన్స్ మనం ఐడెంటిఫై చేయాల్సింది. నెక్స్ట్ ఆప్షన్ సికి వచ్చేది బీహార్ అనేది కంప్లీట్గా రాంగ్ ఆప్షన్. ఎందుకంటే జియోగ్రఫికల్ ఎక్స్టెంట్ చూసుకుంటే మనకి ఎక్కడ బీహార్ అనేది కనిపించదు. ఓన్లీ మనకి అలంగీర్పూర్ అంటే వెస్టర్న్ ఉత్తరప్రదేశ్ వరకు మాత్రమే ఈ జియోగ్రఫికల్ ఎక్స్టెంట్ అనేది కనిపించింది మనకి ఈస్టర్న్ సైడ్. సో బీహార్ అనేది కంప్లీట్ రాంగ్ ఆప్షన్ అనేది మనకు తెలుస్తుంది. సో ఇలాగా మనం ఎలిమినేట్ చేసుకోవచ్చు బీహార్ని. నెక్స్ట్ ఆప్షన్ చూసుకుంటే ఈస్టర్న్ మధ్యప్రదేశ్ అని ఇచ్చాను మీకు. సో ఈస్టర్న్ మధ్యప్రదేశ్ కూడా మనకి జియోగ్రఫికల్ బౌండరీలో మనకి బీహార్ అండ్ ఈస్టర్న్ మధ్యప్రదేశ్ అసలు ఎక్కడా లేదనమాట. సో ఇది కూడా కంప్లీట్ రాంగ్ ఆప్షన్. సో దీన్ని కూడా ఎలిమినేట్ చేసుకోవచ్చు. సో రైట్ ఆప్షన్ మనకి తెలుస్తుంది అంటే ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ చూసుకుంటే ఒక్కొక్క బౌండరీ తాలూకా అంటే జియోగ్రఫికల్ బౌండరీ ఏదైతే ఉన్నాయో వాటి తాలూకా ఇంపార్టెన్స్ అనేది కూడా చూద్దాం. సో ఇక్కడ మండాలో మనకి ఇంపార్టెన్స్ ఏంటంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ పీపుల్ ఎలా యూజ్ చేశారు అంటే వీళ్ళు ఇక్కడ నుంచి వుడ్ అనేది కలెక్ట్ చేసుకునేవాళ్ళు. సో మెయిన్గా ఇది హిమాలయన్ రీజన్ మీకు తెలుసు, పిరిపార్నిచర్ రేంజ్లో ఉంది. అంటే ఇక్కడ హిమాలయన్ సబ్ హిల్స్ నుంచి వీళ్ళు వుడ్ అనేది వీళ్ళు గ్యాదర్ చేయడం జరిగింది. అలాగే ఈ డౌన్ రివర్ని మిగతా టౌన్స్ ఏవైతే ఉన్నాయో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ టౌన్స్కి వీళ్ళు పంపించడం జరిగింది. మెయిన్గా అంటే వీళ్ళు అగ్రికల్చర్ అలాగే రివర్ సైడ్ అనేది ఈ సివిలైజేషన్ అనేది మనకి డెవలప్ అయింది కాబట్టి మనకి ఇది ఒక లైన్ మనకి స్ట్రైక్ అవుతుంది ఇమీడియట్గా. సో ఇది మండా తాలూకా ఇంపార్టెన్స్. అలాగే అలంగీర్పూర్లో ఇక్కడ కూడా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ పాటరీ మనకి కనిపించింది. ఇక్కడ చూసుకుంటే మనం ఐడెంటిఫై చేయాల్సింది పాటరీ వర్క్షాప్ అనమాట. సో ఈ పాటరీ వర్క్షాప్ ఎక్కడ ఉందంటే అలంగీర్పూర్. ఇది ఒకటి ఐడెంటిఫై చేయాల్సింది మనకి పాయింట్. అలాగే ఇంప్రెషన్ ఆఫ్ క్లాత్ ఆన్ ట్రఫ్, ఈ రెండు కూడా మనకి కీ పాయింట్స్ అలంగీర్కి సంబంధించింది. నెక్స్ట్ దైమాబాద్లో ఇక్కడ మీరు ఎక్కువ ఫోకస్ చేయాలని, ఇక్కడ ఒక హోర్డ్ ఉంది, దీంట్లో ఒక 4 బ్రాంజ్ ఆబ్జెక్ట్స్ మనకు కనిపిస్తున్నాయి. సో ఇలాంటిది ఒకటి ఎక్స్కవేషన్ జరిగింది మనకి దైమాబాద్లో. సో ఇక్కడ ఈ 4 స్కల్ప్చర్స్ ఏంటంటే ఒకటి చారియట్, ఇంకోటి వాటర్ బఫెలో, ఇంకోటి ఎలిఫెంట్, ఇంకోటి రైనోసరస్. సో ఇది ఒక కీ పాయింట్ మనకి దైమాబాద్లో చూడాల్సింది. సో ఈ లోకల్ ఫార్మర్ ఇలాంటిది ఒక హోర్డింగ్తో మనకి కనిపించారు. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఏంటంటే టోటల్ 4 స్కల్ప్చర్స్ కనిపిస్తున్నాయి. ఒకటి చారియట్, ఇంకోటి వాటర్ బఫెలో, ఇంకోటి ఎలిఫెంట్ అండ్ రైనోసరస్. ఇది మనం ఐడెంటిఫై చేయాల్సింది దైమాబాద్లో. సో ఇంకో పాయింట్ ఏంటంటే మనం చూసుకుంటే ఇక్కడ సిటాడెల్ అలాగే లోవర్ టౌన్ ఇవి కామన్. సో ఇంకో స్పెషల్ అట్రాక్షన్ ఏంటి, ఇక్కడ మ్యాసివ్ ఫోర్టిఫికేషన్, చాలా పెద్ద ఫోర్టిఫికేషన్ వాల్ కనిపించింది, కానీ సెమీ డ్రెస్ స్టోన్స్ అనమాట. సో ఈ టైప్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ అక్కడ చూసుకుంటే మనకి తెలుస్తుంది. సో ఇది ఎక్కడ మనకి చూసామంటే దైమాబాద్లో. సో ఫోర్టిఫికేషన్ దానికి ఇంపార్టెన్స్ కూడా మీకు ఆల్రెడీ లెక్చర్లో కవర్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇవి మెయిన్గా మనకేంటి దాని బ్యాక్గ్రౌండ్ కాన్సెప్ట్స్. సో ఒక్కొక్కటి ఆప్షన్ని ఎలాగ మనం మూవ్ చేసాం అనేది ఇది మీకు తెలుస్తుంది. అయితే ఇవన్నీ కూడా ఇప్పుడు మీకు షేర్ చేసిన పాయింట్స్ కూడా ఎక్కడ మీకు వీడియో లెక్చర్స్లో కవర్ చేయడం జరుగుతుంది. సో మ్యాక్సిమం అవుట్ ఆఫ్ ద బాక్స్ ఐడియాస్కే మీకు ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. సో కొంచెం ఏమైనా డిఫికల్టీ లెవెల్ క్వశ్చన్స్ అడిగితే ఇలాంటి బ్యాక్గ్రౌండ్ థింగ్స్ నుంచి కొంచెం అడగడానికి అవకాశం ఉంది. అందుకే ఇలాంటి పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు కవర్ చేయడం జరిగింది. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. అండ్ మీతో కొన్ని థింగ్స్ షేర్ చేయాలంటే ఈ కంప్లీట్ టెస్ట్ సిరీస్ కూడా మీకు లెర్నింగ్ స్కిల్స్ మీద అలాగే క్రిటికల్ అనాలిసిస్ మీద బేస్ అయి ఉంటుంది. సో కొన్నిసార్లు మీకు ఏంటంటే స్టాటిక్ అండ్ డైనమిక్ ఎక్స్పీరియన్స్ కూడా మీకు చెప్తున్నాను. సో మీకు ఆల్రెడీ ముందు టెస్ట్ సిరీస్ ఎక్స్ప్లెనేషన్ వీడియోలో కూడా మీకు చెప్పాను డైనమిక్ అనేది ఎలా లింక్ అవుతుంది, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఎందుకు అది ఇంపార్టెంట్ అని రీసెంట్గా మనకి న్యూస్ వచ్చింది ఒక 10 days బిఫోర్. సో అలాగా మనకి స్టాటిక్ అండ్ డైనమిక్ ఎక్స్పీరియన్స్ కూడా కొంచెం లింక్ చేసి ఆ టాపిక్ ఎంతవరకు మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి హెల్ప్ అవుతుంది కూడా మీకు షేర్ చేయడం జరుగుతుంది. ఇంకోటి మీకు తెలుసు చాలా వరకు కొన్ని మీకు షేర్ చేశాను కొన్ని లెర్నింగ్ స్ట్రాటజీస్. ఒకటి రీడింగ్ స్కిల్స్, హౌ టు రీడ్ ఏ లెసన్ అనేది షేర్ చేశాను. రైటింగ్ స్కిల్స్ అంటే ఎస్పెషలీ గ్రూప్ 1 మెయిన్స్కి మనకి హెల్ప్ అవుతుంది. సో దీంట్లో అంటే కొన్ని కీవర్డ్స్ వాడతారు క్వశ్చన్స్ ముందు, అవన్నీ కూడా మీకు షేర్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ సివిల్ సర్వీస్కి నేను చేయడం జరిగింది. అలాగే క్రిటికల్ థింకింగ్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అనాలిసిస్ బేస్డ్ క్వశ్చన్స్ మీకు అడుగుతున్నారు కాబట్టి క్రిటికల్ థింకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. వాట్, వెన్, వేర్, వై, హౌ అనేది మనం ప్రతిదీ కూడా మనం ఆలోచించాలి. మెమరీ టెక్నిక్స్ మీకు ఆల్రెడీ మీకు షేర్ చేస్తున్నాను, అది మీకు తెలుసు. మల్టీ డైమెన్షనల్ కనెక్షన్స్ ఇది కూడా మీకు షేర్ చేసిన కొన్ని వీడియోస్లో ఒక సబ్జెక్ట్ నుంచి ఇంకో యాంగిల్ అంటే సోషియో పొలిటికల్ ఎకనామిక్ యాంగిల్ ఎలా కనెక్ట్ చేయొచ్చు అనేది మీకు కూడా కొన్ని వీడియోస్లో మీకు షేర్ చేయడం జరిగింది. కానీ ఎక్కువ ఇది మనకి గ్రూప్ 1కి మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ మనకి పనికొస్తుంది బాగా. అలాగే సివిల్ సర్వీస్ మెయిన్స్కి మీకు తెలుసు ఎలాగో యూజ్ అవుతుంది. సో ఇది మనకి టోటల్ ఓవర్వ్యూ అంటే మీకు వీడియోస్లో ఇస్తున్న టోటల్ అవుట్పుట్ అనమాట. నెక్స్ట్ చూసుకుంటే నేను పర్సనల్గా మీ దగ్గర నుంచి కొంత రెస్పాన్స్ని కోరుకుంటున్నాను. నేను కంప్లీట్గా ఫోకస్ చేస్తున్నాను ప్రతి క్లాస్లో అంటే ప్రతి లెక్చర్లో మీకు అంటే చాలా ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఓవర్వ్యూ ఇస్తున్నాను మీకు టాపిక్స్ మీద. సో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కవర్ చేయడం జరిగింది. ఎక్కడ
కూడా నేను వదిలేయట్లేదు, ఏవైనా సెగ్మెంట్స్ ఉంటే సరే. అంటే కంప్లీట్ డెప్త్లోకి ఇవ్వడం జరుగుతుంది, అలాగే కంప్లీట్ బేసిక్ అవుట్లుక్ కూడా కొన్నిసార్లు మీకు ఇస్తున్నాను. సో ఇక్కడ చూసుకుంటే క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చినా సరే మీరు ఆన్సర్ చేయగలిగే పొజిషన్లోకి మీకు తీసుకెళ్తున్నాను. అంటే కంప్లీట్ ప్రిపరేషన్ అనేది నా సైడ్ నుంచి ఉంది. సో దాన్ని మీరు ఎలా రిఫ్లెక్ట్ చేస్తున్నారు ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏంటంటే మీకు టెస్ట్ సిరీస్ అనేది మీకు పంపిస్తున్నాను, కానీ డాక్యుమెంట్స్ ఎవరు పంపించట్లేదు అనమాట. సో మీకేంటే ఒక 3-4 డేస్ మీకు టైం ఇస్తున్న ఆ డెడ్ లైన్లో మీకు పంపించమని మీకు చెప్తున్నాను, కానీ ఎవరు కరెక్ట్గా రెస్పాన్సిబుల్ అవ్వట్లేదు. సో ప్లీజ్ మీరు కొంత ఫీ పే చేశారు, 9 రూపీస్ అవునండి, అది తక్కువ అమౌంటే కావచ్చు, కానీ మీరు ఒక పర్పస్ కోసం మీరు పే చేశారు. మీకు తెలుసు ప్రతి రూపాయి కూడా మన పేరెంట్స్ చాలా కష్టపడి అది ఎర్న్ చేసిందే మనం తీసుకుంటాం ఇంతవరకు. సో దానికి కూడా కొంత విలువ. 9 రూపాయలు అనేది మ్యాటర్ కాదు, కానీ 9 రూపాయలు కూడా మీరు పర్సనల్గా మీ పాకెట్ నుంచి పెట్టింది కాబట్టి అది కొంత రెస్పాన్సిబిలిటీతో మీరు నాకు రిటర్న్లో మీరు పంపించారు. అందుకే మీకు డాక్యుమెంట్స్ అనేవి ఒక డెడ్ లైన్ 3-4 డేస్లో పంపించమని మీకు ఎప్పుడూ రిక్వెస్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ ప్రొయాక్టివ్ ఉండండి. సో ప్రతిదీ అంటే 1-on-1 డిస్కషన్ లేదు, ఎందుకంటే పర్సనల్ డిస్కషన్స్ అనేవి అవ్వదు, ఎందుకంటే నేను ఎక్కడ ఉంటాను, మీరు ఎక్కడ ఉంటారు. కానీ టెక్నాలజీ మనకేంటో ఒక ఆ ప్లాట్ఫామ్ అనేది ఇచ్చింది, ఎందుకంటే మీరెవరో నాకు తెలియదు, నేనెవరో మీకు తెలియదు, కానీ త్రూ టెక్నాలజీ మనకు కొంచెం ఫ్రెండ్స్ అని చెప్పి మీకు స్టార్టింగ్లోనే మీకు పాయింట్అవుట్ చేసి ఉన్నాం. ఇప్పుడేంటే ఒకరినొకరు షేర్ చేసుకుంటే థాట్స్ ఆటోమేటిక్గా మనకేంటే కొన్ని ఎక్స్ట్రా పాయింట్స్ మనకు దొరికితే కొంత నాలెడ్జ్ అనేది డెవలప్ అవుతుంది. సో మీ ఎంగేజ్మెంట్ అండ్ పార్టిసిపేషన్ అనేది నేను చాలా కోరుకుంటున్నాను. సో ప్లీజ్ బీ ప్రొయాక్టివ్. అండ్ ఇంకోటి అంటే రెస్పెక్ట్ఫుల్. సో నాకు రెస్పెక్ట్ ఇవ్వకపోయినా పర్లేదు, జస్ట్ మీ పేరెంట్స్కి మీ గోల్కి రెస్పెక్ట్ ఇవ్వండి చాలు. అలాగే మీ టీమ్ అంటే గ్రూప్ స్టడీస్ జనరల్గా చేస్తారు, నేను ఎంతమంది చేశాను, ఇప్పుడంటే సింగిల్గా వెళ్ళిపోతుంది, కానీ గ్రూప్ స్టడీస్లో కూడా మనకేంటి ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ మనకి చాలా వరకు ఇంపార్టెంట్. సో అందరూ కలిసి వర్కౌట్ చేయండి థింగ్స్ని. సో డిఫరెంట్ పాయింట్స్ వస్తాయి, అలాగే డిఫరెంట్ వ్యూస్ వస్తాయి, కాబట్టి డిస్కషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో ప్లీజ్ మీ ఫ్రెండ్స్తో పాటు కలిసి ప్రిపేర్ అవ్వాలండి. ఇండివిజువల్ ప్రిపేర్ అయినా ప్రాబ్లం లేదు, జస్ట్ ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకున్న ఆటోమేటిక్గా మనం బెటర్ పొజిషన్లోకి వెళ్ళడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో అందుకని చెప్పి బీ రెస్పెక్ట్ఫుల్ టు యువర్ పేరెంట్స్ అండ్ స్పెషలీ ఫర్ యువర్ గోల్. అండ్ నా పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే నేనేంటి ప్రతి వీడియోలో ది బెస్ట్ ఇస్తున్నాను. సో ఎక్కడ నేను పాయింట్స్ మిస్ చేయడం, ఏదైనా సరిపోతుంది, గ్రూప్ 2కి సరిపోతుంది, లేకపోతే గ్రూప్ 1కి సరిపోతుందని ఎక్కడ నేను తగ్గట్లేదు. మ్యాక్సిమం మీకు ఐఏఎస్ ఎగ్జామ్కి వెళ్ళినా సరే మీకు ఈజీగా మీరు క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలరు. సో ఆ లెవెల్లో మీకు తీసుకెళ్తున్నా అంటే మనం ఫ్యూచర్లో మనం క్వశ్చన్స్ని ఎక్స్పెక్ట్ చేయలేం, ఏ క్వశ్చన్స్ ఎంతవరకు డిఫికల్టీ లెవెల్ ఉంటాయో మనం ఎక్స్పెక్ట్ చేయలేం. అందుకే ది బెస్ట్ అనేది మీకు ఇస్తున్నాను ప్రతి లెక్చర్లో. అలాగే కంప్లీట్ సపోర్ట్ మీకు ఇస్తున్నాను. ఏమైనా డౌట్స్ అయినా సరే నా ఫేస్బుక్ పేజ్లో అడుగుతున్నారు, నేను కూడా అది రెస్పాండ్ అవుతున్నాను. వాళ్ళు కూడా పర్సనల్గా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఏంటంటే ఇక్కడ నేను ప్రతి దానికి కమిట్ అయి ఉన్నాను. సో నేను ఆల్రెడీ ఒక గవర్నమెంట్ సెక్టర్లో ఉన్నాను, అది పక్కన పెట్టాను, కానీ ఫ్యూచర్లో నేను కూడా ఒక సివిల్ సర్వెంట్ అవుతానని చెప్పి నేను కూడా ఆస్పైర్ అవుతున్నాను. కానీ రీసెంట్గా నాకేంటి ఇంటర్వ్యూ మార్క్స్ తక్కువ పడడం వల్ల అది ఆ గోల్ అనేది చేరలేకపోయాను, కానీ మళ్ళీ ట్రై చేస్తున్నాను. సో నా పరంగా నా కమిట్మెంట్ పక్కాగా ఉంటుంది. సో నాతో పాటు నా విజన్తో పాటు మీ విజన్ కూడా ఉండాలని చెప్పి నేను నాకున్న నాలెడ్జ్ని షేర్ చేస్తాను. మేబీ అది మీకు హెల్ప్ అవుతుందో లేదో నాకు తెలీదు, కానీ నాకున్న నాలెడ్జ్ 100% మీకు ఇస్తున్నాను, అది మాత్రం నేను పక్కగా మీకు చెప్తున్నాను. సో ఇది ఫ్యూచర్లో మీరంటే ఒక గుడ్ పబ్లిక్ సర్వెంట్ అండ్ గుడ్ ఇండివిజువల్గా మీకు చూడాలని నా కోరిక, అదంతే. సో ఇదే నేను మీ దగ్గర నుంచి కోరుకుంటుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ IAS APPS DSP lectures and please share with your friends. Thank you.